హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా! అలాగే బండి మీద చేసేటువంటి ఉల్లిపాయ పకోడీ ఎలా ఇంట్లో ఈజీగా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూపిస్తాను. ఉల్లిపాయలు ఇలా చెక్కులా కోసుకోండి. కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు తీసుకోండి. నేనైతే ఒక 6, 7 ఉల్లిపాయలు పెద్ద సైజువి తీసుకున్నాను. అలాగే ఒక 10, 15 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కోసి కట్ చేసుకొని, ఇందులో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా ఉల్లిపాయలు ఇలా చేత్తో మెదిపి కలుపుకోండి. ఇలా కలపడం వల్ల ఉల్లిపాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాలు వీటిని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 1.5 కప్పులు శనగపిండి వేసుకున్నాను నేను ఉల్లిపాయలకి. ఒక 6, 7 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటే 1.5 కప్పు శనగపిండి ఈజీగా సరిపోతుంది. అలాగే ఒక 2 స్పూన్ల వరిపిండి కూడా వేసుకోండి, బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత దీనికి ఎక్కువ వాటర్ పట్టదండి. మరీ ముద్దలా కలిపేసుకోకుండా వాటర్ ఒక లైట్గా చూసుకొని వేసుకొని, ఆ కన్సిస్టెంట్ కొంచెం గట్టిగానే ఉండాలండి. మీరు గట్టిగా పిండి కలుపుకున్నట్టయితే మీకు బయట బండి మీద వేసే పకోడీలాగా విడివిడిగా క్రిస్పీగా చాలా బాగా వస్తుందన్నమాట. అదే ఎక్కువ వాటర్ వేసి ముద్దగా కలిపేసుకుంటే అది మెత్త పకోడీలాగా అస్సలు బాగుండదండి తినడానికి. అంటే అలా నచ్చిన వాళ్ళు అలా చేసుకోండి. బట్ ఉల్లిపాయ పకోడీ ఖచ్చితంగా ఇలా స్వీట్ షాప్ స్టైల్లో కావాలంటే మాత్రం ఇలాగే చేయండి, చాలా బాగా వస్తుంది. ఇలాగ చూసుకొని ముందు ఉల్లిపాయలకి పిండి అంతా పట్టించుకోండి. ఆ ఉల్లిపాయలో ఉన్న వాటర్ చాలా వరకు సరిపోతుంది. చాలదు అనుకున్నప్పుడు కొంచెం వాటర్ పోసుకొని తడి పొడిగా పిండి కలుపుకుంటే సరిపోతుందండి. కలుపుకున్న తర్వాత బాణీలో ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పకోడీలు వేసుకోండి. ఇలా విడివిడిగా జల్లినట్టు ఆయిల్లో వేసుకోండి, అప్పుడే చాలా బాగా వస్తాయండి. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటాయి. చాలా ఈజీగా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి. బయట కొని తెచ్చుకునే పని లేదు. బయట అంటే వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారో ఎలా చేస్తారో మనకు తెలియదు కదా! అందుకే చాలా సింపుల్గా మీరే మీ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఇలా మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో నేను అందిస్తూ ఉంటాను. ఈ వీడియో ఎలా ఉన్నదన్నది నాకు కామెంట్లో చెప్పండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.